మృగశిర కార్తె అనగానే అందరికీ గుర్తొచ్చేది చేపమందు ప్రసాదం. హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగబోతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బత్తిన అనురీత్ గౌడ్, గౌరీశంకర్ గౌడ్లు తెలిపారు. జూన్ 8న ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు వారు ప్రకటించారు. ఈ ప్రసాదం తింటే ఆస్మా తగ్గుతుందని వేల మంది ప్రజలు నమ్ముతారు. ఇక చేపమందు పంపిణీకి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఫిష్ ప్రసాదంకి జూన్ 7న సత్యనారాయణ వ్రతం దూద్బోలిలో జరుగుతుంది. జూన్ 7th రోజు అయిపోయినాక జూన్ 8 గురించి పూజా కార్యక్రమాలు 7th రోజు నుంచి మేము స్టార్ట్ చేసేస్తూ ఉంటాము. జూన్ 8న 7:30కి ఉదయాన్నే మేము ఇంటికాడ పూజా కార్యక్రమం చేసి జూన్ 8 11:30 AM ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పంపిణీ ప్రారంభిస్తాము. సో నేను బతిని సోమలింగం గౌడ్ గ్రాండ్ డాటర్ని అనమాట. యాజ్ ఆఫ్ గ్రాండ్ డాటర్ వీ డోంట్ టేక్ పార్ట్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ మెడిసిన్. అంటే మేము మెడిసిన్ ప్రిపరేషన్ కోసం మేము ఏ మాత్రం ఇన్వాల్వ్ అవ్వము. కానీ ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మా ఒక్క భాగం ఉంటుంది బేసికలీ చెప్పాలంటే. అండ్ జూన్ 8th 9th 10th రోజు 3 రోజులు పంపిణీ జరుగుతుంది. జూన్ 8th నుంచి జూన్ 9th మార్నింగ్ వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇస్తాము. 9th and 10th దూద్బోలిలో కవాడిగూడలో చేపల ప్రసాదం ఇస్తాము. ఎవరికైనా కానీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవ్వడం జరగకపోతే 9th రోజు 10th రోజు దూద్బోలికి రావాల్సినదిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బత్తిని గౌరీశంకర్ గౌడ్. ఈ సంవత్సరము 2024 జూన్ 8వ తేదీ ఉదయం 11 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయడం ప్రారంభిస్తున్నాం. జూన్ 7వ తేదీ నాడు ఇక్కడ దూద్బోలిలో మా ఇంటి దగ్గర చేప ప్రసాదాన్ని తయారు చేయడం ప్రారంభించుకొని సత్యనారాయణ వ్రతము 8వ తేదీ ఉదయం 11 నుంచి ఇక్కడి నుంచి బయలుదేరి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుకొని అక్కడ వితరణ అనేది చేయడం జరుగుతుంది. వివిధ శాఖల ద్వారా మత్స్యశాఖ, గవర్నమెంట్, పోలీసే కానీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, సిఎస్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏర్పాట్లు ప్రారంభించడం జరిగింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఎక్కువ మటుకు అస్సాం నుంచి, హిమాచల్ నుంచి కూడా వస్తున్నారు. వాళ్లకు కేటాయించిన సమయానికి వాళ్లకు వచ్చి సునాయాసంగా తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ప్రభుత్వము ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నది. గత ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఏర్పాట్లు చేస్తుందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఏర్పాట్లు, మంచినీటి ఏర్పాట్లు, ఎన్జిఓస్ ద్వారా భోజన సదుపాయాలు సమకూర్చడం జరుగుతున్నది. ఈ సంవత్సరం మీరందరుగా తగు సమయానికి వచ్చి ఏర్పాట్లను మొత్తము మీరు మత్స్య ప్రసాదాన్ని స్వీకరించి ఉపశమనం పొందగలరని కోరుతున్నాం.